విశాఖ ఏయులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో ఎస్ఎఫ్ఐ నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్లోకి బయట వ్యక్తులు రాకుండా అధికారులు మెయిన్ గేటుకు తాళాలు వేశారు. నిన్న ఆర్ఎస్ఎస్ శాఖను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ వివాదం రాజుకుంది. కన్వెన్షన్ హాల్స్ లేకపోతే ఇంకోటి హాల్స్ లాంటివి ఇస్తాం మనం. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ కానీ ఇంకోటి కానీ సెలబ్రేట్. వీ నెవర్ రెస్ట్రిక్ట్. అసలు అటువంటి యాక్టివిటీకి ఎప్పుడు మేము రెస్ట్రిక్ట్ చెయ్యము, అటువంటిది లేదు కూడా. అయితే ఇది కొత్తగా మతపరమైన యాక్టివిటీ అని అంటున్నారు. మతపరమైన యాక్టివిటీ అంటే ఏ విధమైన యాక్టివిటీ? ఇట్ ఈస్ అంటే క్యాన్వాసింగ్ లైకా లేకపోతే ఏంటి అనే దానికి పాయింట్ అవుట్. అది నాకు ఇప్పటివరకు తెలియదు. సార్ కొందరు విద్యార్థులు కర్రలు తీసుకుని యాక్టివిటీ చేయడం అనేది యూనివర్సిటీ క్యాంపస్లో, అంటే కొంతమంది అవుటర్స్ ఉన్నారు, ఈ లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. కర్రలు తీసుకుని అంటే ఇప్పటి వరకు మీ ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ అనేది మీరు అనద్దు. సెక్యూరిటీ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మీరు సెక్యూరిటీ అని ఉన్న సెక్యూరిటీ తోటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆర్ డిస్పర్స్ ఆర్ టు గెట్ ది ఫ్రీ క్యాంపస్ అనేది చేస్తున్నాం. బట్ వీఆర్ గోయింగ్ టు రిక్రూట్ ది సెక్యూరిటీ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయి రెస్ట్రిక్షన్స్ అనేది. ఇది వచ్చిన తర్వాత ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫర్ అస్ టు సెక్యూర్ ది క్యాంపస్. సార్ అవుట్ హౌస్ వల్ల ఇష్యూ వస్తుందనేది వాళ్ళు ఆలోచన. దీంతో పాటు సాయంత్రం కూడా మళ్ళీ ఇంకోసారి గ్యాదర్ అవుతాం అనేది చెప్తారన్నమాట ఏబీవీపీ నుంచి. ఏమంటారు సాయంత్రం కూడా మళ్ళీ అవుట్ సైడర్స్ ఎవరైతే బయట నుండి వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు జనరల్ స్టూడెంట్స్ మీద దాడి చేయడం జరిగింది. ఏదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటుంటే మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడ అని అడిగినందుకు స్టూడెంట్స్ మీద జరిగిన దాడిది. అయితే దాన్ని ఇలాంటివి జరగకూడదు. ఇలా ఆర్ఎస్ఎస్ అదేమైనా ఒక విద్యార్థి సంస్థ, దానికి ఇక్కడ ఎలా ఉండటానికి కాదు, అదొక మత సంస్థ. దాని గురించి మనందరికీ తెలిసింది. అది ఏదో ఒక మతాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ ఉంది అన్న విషయం. అయితే మేము అడుగుతుంది ఏంటంటే ఇటువంటి మత సంస్థలు వేటికి కూడా మనం ఎలా ఇవ్వకూడదు. అంతెందుకండి మన యూనివర్సిటీలోనే శాతవాహన బాయ్స్ హాస్టల్ పైన జై శ్రీరామ్ ఆర్ఎస్ఎస్ జెండా ఎగురుతుంది. ఒక మతాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్న జెండా. ఇటువంటివి ఏవి మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, జాతికి సంబంధించి ఏవి కూడా ఈ యూనివర్సిటీలు ఉండకూడదని